ఎవరో కిటికీ అద్దంపై వరుసగా రాళ్లు విసరడంతో ఒక క్షణం ఆగి మెల్లగా నడుచుకుంటూ వెళ్లాడు కిషోర్. అద్దం పగిలి ముక్కలన్నీ ఫ్లోర్ మీద పడిపోయాయి. వాటిని కాలితోనే పక్కకి జరుపుకుంటూ కిటికీ వైపు వెళ్లాడు. వేళకాని వేళలో ఎవరూ లేని టైంలో రాళ్లు వేసేది ఎవరు అని అనుమానంగానే కిటికీలోనుంచి తొంగి చూశాడు. అక్కడు ఎవ్వరూ కనిపించకపోయేసరికి షాక్ అయ్యాడు. కాస్త భయంగానే ఎవరెక్కడా, ఎవరు అని ఊపిరి బలంగా పీల్చుకుంటూ అరిచాడు కిషోర్. కాని అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్సూ లేదు. బయట చూస్తే చినుకులు ఇంకా పడుతున్నాయి. ఎదురుగా కనిపిస్తున్న వీధంతా నిర్మానుష్యంగా ఉంది. అటువైపే తీక్షణంగా చూస్తూ ఉండిపోయాడు కిషోర్. గదంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక నిమిషం ఆగి వెనక్కి తిరిగేసరికి మళ్లీ ఒక రాయి కిటికీలో నుంచి టప్ వచ్చి రూంలో పడిపోయింది. కొంచెమైతే అతని తల పగిలిపోయేదే. క్షణాల్లో తప్పించుకున్నాడు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పిపోయింది. మొదటిసారి కిషోర్కి భయం పట్టుకుంది. రే, ఎవర్రా అది అని ఈసారి ఆవేశంగా అరిచాడు కిషోర్. మళ్లీ కిటికీలో నుంచి బయటకి చూసేసరికి ఎవరో బైక్ మీద వెళ్తున్న దృశ్యం కనిపించింది. ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి బైక్ వెనకాల కూర్చుని కిటికీ వంక సూటిగా కళ్ళు పెద్దవి చేసి సూటిగా చూస్తూనే ఉన్నాడు. అతనెవరో తెలుసుకుందామనేలోపు బైక్ ఆ వానలో చాలా దూరం వెళ్లిపోయింది. రయ్యమని బైక్ దూసుకువెళ్తుంటే స్ట్రీట్ లైట్ వెలుతురులో అతని చేతితో ఒక కత్తి చముక్కుమని మెరిసింది. ప్రమాదం అని మనసులోనే అనుకుని వెళ్లి సోఫాలో కూర్చుండిపోయాడు. ఏంటి, నా లైఫ్ రోజురోజుకి బాగా కాంప్లికేట్ అవుతుంది. వీళ్ళెవరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉండగానే కిషోర్ ఫోన్ మళ్లీ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే, కిషోర్ బాబు, ఏం ఆలోచించారు? రేపు చక్రవర్తిని వచ్చి కాలేజీలో మిమ్మల్ని కలవమని చెప్పమంటారా అని పర్మిషన్ అడిగాడు కుమార్. కుమార్ ఫోన్తో ఏవో ఆలోచనల్లో ఉన్న కిషోర్ బయటకొచ్చాడు. అయ్యో, ఆ పని చేయకండి. సిటీలో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి ప్రెజెంట్ నేనున్న కండిషన్లో నా కోసం వచ్చి కలవడం అంత మంచిది కాదు. చుట్టూ ఉండేవాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక నాకిప్పుడు లేదు. కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండనివ్వండి. అతన్ని ఎక్కడ కలవాలో కనుక్కోండి, నేనే స్వయంగా వెళ్లి కలుస్తాను అని ఆన్సర్ చేశాడు కిషోర్. బాబు, మీరెందుకు కష్టపడి రావడం? తను మీకోసం పనిచేసే ఆఫ్టర్ ఒక మామూలు వ్యక్తి. అతని కోసం మీరు స్వయంగా వెళ్లడం మీకు తగదు. ఇంట్లో ఈ విషయం తెలిస్తే నా సంగతి అంతే అన్నాడు కుమార్. పర్వాలేదు అంకుల్, ఆ విషయం నేను చూసుకుంటానులే. కాని ఇక్కడ కాలేజ్లో ఉన్నంత వరకు మాత్రం ఇలాంటి ఐడెంటిటీకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఎలాగో ఇక్కడి నుంచి బయటకొచ్చాక నా లైఫ్ మొత్తం రూల్స్ ప్రకారమే కదా ఉంటుంది అని తన ఫ్యూచర్ ఇబ్బందులు తలుచుకుని అన్నాడు కిషోర్. కానీ బాబు, ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు రమ్మన్న దగ్గరికి వాళ్ళు రావాలి, అది మీ రేంజ్. కానీ వాళ్ల దగ్గరికి మీరెళ్లడం అని నసుగుతున్న కుమార్ని మధ్యలోనే ఆపి, అంకుల్ ప్లీజ్, ఇంకా నేను పూర్తిగా నా పొజిషన్ని యాక్సెప్ట్ చెయ్యలేదు. సో నేను వెళ్లి అతన్ని కలవడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవని అనుకుంటున్నాను. ఇప్పుడు నా జీవితం నా ఇష్టం కదా, అండ్ నా లైఫ్కి నావే రూల్స్ ఉంటాయి కదా అంకుల్. నేను అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా చాలా పెద్ద సాయం చేశాడు. అలాంటి వ్యక్తిని స్వయంగా కలవడమే కరెక్ట్ అని కిషోర్ తన కారణాన్ని స్పష్టంగా వివరించాడు. ఆ మాటలు విని ఈ 7 సంవత్సరాల పరీక్షాకాలం కిషోర్కి జీవితంపై సంపూర్ణ పరిపక్వతను నేర్పించిందని అర్థమై గర్వంగా ఫీలయ్యాడు కుమార్. కిషోర్ ఇప్పుడు కేవలం డబ్బు హోదా పరంగా కాకుండా క్యారెక్టర్, మానవత్వం పరంగా కూడా శ్రీమంతుడు అని కుమార్ భావించాడు. సరే బాబు, మీరు హోదాలో మీకన్నా చిన్నవారిని కూడా ఎంతో గౌరవంగా చూస్తారని అర్థమైంది. నేను మిమ్మల్ని చూసి చాలా గర్విస్తున్నాను. మీరే స్వయంగా వచ్చి కలుస్తారన్న విషయం చక్రవర్తికి నేను తెలియపరుస్తాను అని ఆనందంగా ఫీలవుతూ కాల్ కట్ చేయబోయాడు కుమార్. ఇంతలో కిటికీలో నుంచి రాళ్లు విసిరిన విషయం గుర్తొచ్చి తనకి చెబుదామనుకున్నాడు కిషోర్. హలో అంకుల్, వెయిట్ ఎ సెకండ్. నేను పసుపులేటి ఫ్యామిలీకి చెందినవాడినని గాని కోటీశ్వరుడి కొడుకుని అని గాని ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించాడు కిషోర్. లేదు బాబు, మీ చుట్టుపక్కలున్న వాళ్లలో ఎవ్వరికీ మీరు కోటీశ్వరులన్న విషయం తెలిసే అవకాశమే లేదు. ఏమైంది బాబు, ఎందుకని అలా అడుగుతున్నారు అని టెన్షన్గా అడిగాడు కుమార్. ఇప్పుడెవరో కిటికీలో నుంచి రాళ్లు విసిరారు. వెళ్లి చూస్తే బైక్ మీద వెళుతూ 2 అనుమానంగా కనిపించారు. ఏంటి బాబు మీరు చెప్పేది, నిజమా అని కంగారుగా అడిగాడు కుమార్. అవునంకుల్, జస్ట్ ఒక 10 నిమిషాల ముందే ఇది జరిగింది అని చెప్పాడు కిషోర్. మీరేం టెన్షన్ పడకండి బాబు, వాడెవడో వెంటనే కనుక్కుని మీకు చెప్తాను.
మీకు తెలియకుండా ఎవరినైనా సెక్యూరిటీని కూడా పంపిస్తాను అని హామీ ఇచ్చాడు కుమార్. సెక్యూరిటీ లాంటిది ఇప్పుడేం వద్దు. ఆ రాళ్లు విసిరింది ఎవరో కనుక్కోండి చాలు. త్వరగా ఇష్యూ సాల్వ్ చేసి చెప్పండి అంతే అని అడిగాడు. ఓకే బాబు, దాని గురించి మీరు పట్టించుకోవడం మానేయండి, నేను చూసుకుంటాను. అండ్ ఆ చక్రవర్తి ఇప్పుడే వాట్సాప్లో మెసేజ్ పంపాడు. గోల్డెన్ లీఫ్ హోటల్కి మిమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేశాడు. మీకు కుదరదు అంటే చెప్పండి, నేను ప్లేసు టైము మారుస్తాను అని కుమార్ వివరించాడు. పర్లేదు అంకుల్, నాకెలాంటి ప్రాబ్లం లేదు. తనకి నేను మధ్యాహ్నం 1 గంటకు అక్కడికి వచ్చి కలుస్తానని చెప్పండి అని కాల్ కట్ చేశాడు. కాల్ మాట్లాడాక ఫ్లోర్ మీద పడున్న గాజు ముక్కలన్నీ ఏరి డస్ట్బిన్లో పడేశాడు. తిరిగొచ్చి బెడ్ మీద పడుకుని ఆలోచనలో మునిగిపోయాడు. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా, చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా, రోజురోజుకు సిచ్యువేషన్ మారిపోతున్నా కిషోర్ మనసు మాత్రం లాస్య దగ్గరే ఆగిపోయింది. ఈరోజు తన దగ్గర డబ్బు, హోదా, పరపతి అన్నీ ఉన్నాయి. కాని ఇంతకాలం సర్వస్వం అనుకుని ప్రేమించిన లాస్య మాత్రం తన పక్కన లేకుండా పోవడం ఏదో వెలితిగా ఫీలయ్యాడు. ఎందుకు మోసం చేశావు లాస్య? ఒక్క 10 రోజులాగితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూపించని ప్రేమలోకాన్ని నీకు పరిచయం చేసి ఉండేవాణ్ణి. తప్పు చేశావు లాస్య అని బాధపడుతూ సెల్ని చేతిలోకి తీసుకున్నాడు. లాస్యకి కాల్ చెయ్యాలి అన్న ఆలోచన మనసులో పోరు పెడుతుంటే ఫోన్ చేతిలోకి తీసుకుని లాస్య నెంబర్ ప్రెస్ చేయబోయి సడన్ గా ఆగిపోయాడు. తన కళ్ల ముందే లాస్య వేరొకరిని గాఢంగా హత్తుకోవడం, మీదపడి ముద్దులు పెట్టడం ఇదంతా గుర్తొచ్చి కిషోర్ మనస్సు చివుక్కుమంది. ఫోన్ కోపంగా దూరంగా విసిరేసి బెడ్ మీద వాలిపోయి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు కిషోర్. మధ్యరాత్రి రూంలోకి మెల్లిగా అడుగులు వేస్తూ దేని గురించో డిస్కస్ చేసుకుంటూ ప్రవేశించిన రవి, విక్కీ, తేజాల మాటలకి, అరుపులకి కిషోర్కి వెంటనే మెలకువ వచ్చింది. కాని ఆ టైంలో లేవడం ఇష్టం లేక అలాగే పడుకుని వాళ్ల మాటలు వింటూ ఉన్నాడు. లోపలికి ఎంట్రైన ముగ్గురు చీకట్లో తన బెడ్పై పడుకున్న కిషోర్ని గమనించలేదు. అరే మామా, ఆ రాహుల్ గడేంట్రా చెవులు పేలిపోయేలా పాట పాడాడు? వెదవ గొంతు ఒకటేసుకుని పెద్ద సిద్ శ్రీరామ్లాగా ఫీలైపోతూ ఆ పాటలేంట్రా బాబు? అసలు హాయిగా తిన్నాక వాడికి పాడాలి అన్న ఆలోచన ఎందుకొచ్చిందిరా? మన కర్మ కాకపోతే. వాడి పాట విని చెవులే కాదు, కడుపు కూడా పాడైపోయినట్టు అనిపించింది అని రాహుల్ని తిట్టుకుంటూ లోపలికి ఎంట్రయ్యాడు తేజ. ఓన్లేరా, వచ్చినప్పటినుంచి అక్కడున్న అమ్మాయిల్ని చూసి సొల్లు కారుస్తూనే ఉన్నాడు. ఆ టాలెంట్ చూపించి అక్కడున్న అమ్మాయిల్ని ఇంప్రెస్ చెయ్యాలి అనుకున్నాడేమో, వదిలే అని తన షూలేస్ విప్పుతూ అన్నాడు రవి. అలాంటావేంట్రా? వాడలా ఫేస్ దగ్గరకు పెట్టి గాడిదలా పాడుతూ ఉంటే వాడి మొహం ఎక్కడ పగలగొడతానో అని భయపడి చచ్చాను అని చెప్పి నవ్విన తేజాకు వాటర్ బాటిల్ అందించాడు విక్కీ. ఒరేయ్, ఆ పని చెయ్యాల్సిందిరా, ఆ వెధవ లైఫ్లో ఇక గొంతెత్తేవాడు కాదు అని చిన్నగా నవ్వాడు విక్కీ. వాడు మనం చెప్తే వినేవాళ్లా ఉన్నాడారా? చూడు, ఒక పక్క వాన పడుతూ ఉంటే ఆ దీపికను బుల్లెట్ మీద షికారుకి తీసుకెళ్లాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.